సో ఐటీ ఇండస్ట్రీలో హైరింగ్ అనేది చాలా వరకు స్లో అయిపోయింది. అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా వరకు స్లో అయింది. గ్లోబల్గా చూసుకుంటే లక్షల జాబ్స్ అయితే తగ్గాయి. అండ్ మన ఇండియన్ ఐటీ బీపీఎం హైరింగ్ అయితే కంపేర్ చేసుకుంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు తగ్గాయండి. దానికి మెయిన్ రీజను ఏఏ కారణమా ఆర్ ఏదైనా రీజన్స్ ఉన్నాయా? ఏఏ ఒక్కటే కారణమా? ఏమైనా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయా? కొన్ని లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అయితే డిస్కస్ చేస్తే ఈ 2026 ఫైనాన్షియల్ ఇయర్ లైక్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు మనకి 70,000 న్యూ అడిషనల్ వర్క్ ఫోర్స్ మాత్రమే యాడ్ చేసుకున్నాయండి మన ఇండియన్ ఐటీ సెక్టర్స్. 70,000 మాత్రమే. బట్ లాస్ట్ ఇయర్లో అయితే ఇదే పీరియడ్ ఆగస్టు సెప్టెంబర్లో అయితే మాత్రం 95,000 వర్క్ ఫోర్స్ని యాడ్ చేసుకున్నాయి కంపెనీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియన్ ఐటీ కంపెనీ. సో అరౌండ్ 25 to 26% అయితే స్లో డౌన్ అయింది, తగ్గిపోయింది జాబ్ హైరింగ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ అండి. ఇక గ్లోబల్గా చూస్తే ఈ టెక్ ఇండస్ట్రీలోనే చాలామంది లే ఆఫ్ అయిన వాళ్ళు ఉన్నారు. అరౌండ్ 1,65,000 వరకు ఈ టెక్ ఇండస్ట్రీలో లే ఆఫ్ జరిగి ఉన్నాయండి గ్లోబల్గా. సో ఈ రిపోర్ట్స్ అన్నీ, ఈ నెంబర్స్ అంతా చూసిన తర్వాత నిజంగా మనకు ఒక డౌట్ అయితే వస్తుంది. నిజంగా ఇంత హైరింగ్ స్లో డౌన్ అయింది, మరి దీనికి మెయిన్ రీజన్ ఏఐనా, ఆటోమేషన్ అయినా, ఇంకా ఏదైనా అదర్ రీజన్స్ ఉన్నాయా? అందరూ ఏ కారణం అని అంటున్నారు అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇక్కడ నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి, వేరియస్ రీజన్స్ అయితే ఉన్నాయి, నాట్ ఓన్లీ ఏఏ అండ్ ఆటోమేషన్. బట్ ఆబ్వియస్లీ ఏఐ కూడా వన్ ఆఫ్ ది ఫస్ట్ మేజర్ రీజన్ అదే. సో అందరు చెప్తున్నట్టే ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటంటే జాబ్స్ తగ్గడానికి ఏఐ అండ్ ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆటోమేషన్ మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ ఏఐ టూల్స్, నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ యూజ్ చేసి మనము కోడింగ్ రాయగలుగుతున్నాం, బేసిక్ టు ఇంటర్మీడియట్ లెవెల్, అండ్ డాక్యుమెంటేషన్ చేయగలుగుతున్నాం, అండ్ డీబగ్ చేయగలుగుతున్నాము, అండ్ టెస్టింగ్ చేయగలుగుతున్నాం, డేటా అనాలిసిస్, డేటా రిపోర్ట్స్, డాష్బోర్డ్స్ ఇవన్నీ కూడా జనరేట్ చేయగలుగుతున్నాము ఈజీగా యూజింగ్ ఏఐ టూల్స్. సో అలాంటి సిచ్యువేషన్లో మరి 10 మెంబర్స్ని హైర్ చేసుకోవాల్సిన ప్లేస్లో 6 మెంబర్స్ని హైర్ చేసుకుంటున్నారు. అండ్ అది కూడా మల్టీ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్స్ని అండ్ ఏఏ టూల్స్ని యూజ్ చేసుకునే క్యాండిడేట్ని మాత్రమే తీసుకుంటున్నారు. అందుకే అందరికి అవకాశం రావట్లేదు. అందరి ప్రొఫైల్స్ ఈవెన్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా 6 to 7, 8 years మీ ట్రెడిషనల్ ఎక్స్పీరియన్స్, ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా వాళ్ళని తీసుకోవట్లేదండి. ఇది ఒక మెయిన్ రీజన్. మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ నాట్ రిసీవింగ్ ఎనీ కాల్స్ అండ్ నాట్ షార్ట్ లిస్టింగ్ దేర్ ప్రొఫైల్స్. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఏఏ వల్ల అండ్ ఈ ఆటోమేషన్ వర్క్ వల్ల అన్ని జాబ్స్ ఏమైనా కంప్లీట్గా డిసపేర్ అవుతుంటే అలా ఏమి ఉండదు. మోస్ట్లీ ఏంటంటే మాన్యువల్ వర్క్ అండ్ రిపిటేటివ్ వర్క్ ఎక్కువగా ఈ ఏ టూల్స్ యూజ్ చేసి ఎక్కువ వర్క్ చేస్తుంటారండి, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అందువల్ల ఏతో కంప్లీట్గా జాబ్స్ అన్నీ రీప్లేస్ అవుతాయి అని అలా అనుకోవద్దు. ఓకే, సో ఏఏని యూజ్ చేయడం నేర్చుకోండి. సెకండ్ ఏంటంటే కాస్ట్ కటింగ్. మరి ఈ కాస్ట్ కటింగ్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ వస్తుందంటే ఎప్పుడైతే వాళ్ళ బిజినెస్ స్లో అయినప్పుడు కానీ, అండ్ వాళ్ళ రెవెన్యూ గ్రోత్ తగ్గినప్పుడు కానీ, అండ్ వాళ్ళ కంపెనీ ప్రాఫిట్ ఇంప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ. సో ఇలాంటి సిచ్యువేషన్లన్నీ ఫేస్ చేసినప్పుడు వాళ్ళు డిస్కస్ చేస్తారు, ఎక్కడ ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి, ఎక్కడ మనం తగ్గించుకోవాలి, ఎక్కడ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది. సో అప్పుడు లే ఆఫ్ జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఈ 2 రీజన్సే కాకుండా ఇంకొక రీజన్ కూడా అడిషనల్గా యాడ్ అయిందండి. ఏంటంటే అది హైరింగ్ అనేది ఓల్డ్ మోడల్ స్టైల్లో లేదు ప్రజెంట్. అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ఒక క్యాండిడేట్ హైర్ చేసుకోవడం, అతనికి ఒకవేళ ఆ స్కిల్స్ నాలెడ్జ్ లేకపోతే ట్రైనింగ్ ఇచ్చి, ఇన్ కేస్ ఫ్రెషర్స్ అనుకోండి, ఫ్రెషర్స్ అందుకే కంప్లీట్గా చాలా వరకు స్లో డౌన్ అయింది. ఎందుకు రీజన్ ఏంటంటే ఫ్రెషర్స్కి ఏంటంటే హైర్ చేసుకుని ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తుంటారు. అంత ఓపిక, అంత టైం ఇప్పుడు కంపెనీస్ దగ్గర లేదు. సో 100 క్యాండిడేట్స్ని తీసుకొని అతని స్కిల్స్ నేర్పించి అంత టైం వేస్ట్ చేసుకునే బదులు ఆల్రెడీ స్కిల్డ్ క్యాండిడేట్ కొంత ఏదో ఒకటి ఇంటర్న్షిప్, ఏదంతా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్, కొంతైనా ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ని ఒక 20 మెంబర్స్ని తీసుకునే సరే వాళ్ళు వర్క్ రన్ చేయించుకుంటున్నారు, వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటున్నారు. సో అందువల్ల ఓల్డ్ హైరింగ్ మోడల్ లేదు ప్రజెంట్. వాళ్ళకి ఎంతమంది వాళ్ళ స్కిల్స్ తగ్గట్టు, వాళ్ళ ప్రాజెక్ట్స్ తగ్గట్టు స్కిల్స్ ఎక్కువగా మల్టీ స్కిల్స్ ఉన్న క్యాండిడేట్ని హైర్ చేసుకొని ఇతను అన్నీ కూడా సాల్వ్ చేయగలడా, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడా అనే క్యాండిడేట్స్ మాత్రమే హైర్ చేసుకుంటున్నారు. అది అందుకే లేటెస్ట్ టెక్నాలజీ మీద ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే హైర్ చేసుకున్నారు. ఏఏ కానీ, క్లౌడ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డేటా ఇంజనీర్స్ కానీ, ఓకే జెన్ఏ డెవలపర్స్ కానీ, ఎంఎల్ ఇలాగా వాళ్ళకి ఏదైతే అవసరమో, ఏ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయో అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారండి. అండ్ నెక్స్ట్ ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఈ ఐటీ ఇండస్ట్రీ, స్పెషల్గా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ ఏంటంటే గ్లోబల్ ఎకనామిక్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మనకు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్, అదర్ కంట్రీస్ నుంచి
ఎక్కువగా వస్తుంటాయి. సో అందువల్ల ఆ కంట్రీ ఎకనామిక్గా బాగుంటేనే మనకి ఎక్కువగా ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి. సో వాళ్ళకి ఏదన్నా ఇలాంటి వార్ ఇష్యూస్ కానీ ఏదైనా జరుగుతున్నాయి, ఎకనామిక్గా స్లో డౌన్ అయిందంటే మాత్రం మనం కూడా అలాంటి అంటే క్లయింట్స్ ఎక్కువగా స్పెండ్ చేయరు అమౌంట్ని. అందువల్ల న్యూ ప్రాజెక్ట్స్ రాకపోతే న్యూ హైరింగ్ జరగదు. సో గ్లోబల్ ఎకనామిక్ స్లో డౌన్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకి న్యూ హైరింగ్ కూడా తగ్గిపోతుంది. బట్ మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే, సో గ్లోబల్గా ఎంత ఎకనామిక్ స్లో డౌన్గా ఉన్నా కూడా మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో ఎప్పటికెప్పుడు హైరింగ్ జరుగుతూనే ఉంటుంది. ఓకే, బట్ ఓవరాల్గా గ్లోబల్గా కానీ ఎకనామిక్ బాగుండి అంతా బాగుంటే మాత్రం మాస్ హైరింగ్ జరుగుతుంటుంది అండ్ హ్యూజ్ న్యూ హైరింగ్ కూడా జరుగుతుంది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో. బట్ వరల్డ్ వైడ్గా ఎలా ఉన్నా కూడా మనకి ఇంకా ఎంతో కొంత జరుగుతుంది అంటే చాలా వరకు గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా న్యూ రోల్స్, న్యూ టెక్నాలజీని అండ్ న్యూ డిజిగ్నేషన్స్ని కంపెనీ స్టిల్ హైర్ చేస్తుంది మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ. లైక్ సైబర్ సెక్యూరిటీ కానీ, ఏఏ ఇంజనీర్స్ కానీ, ఎంఎల్ ఇంజనీర్స్ కానీ, ఓకే జెన్ఏ డెవలపర్స్ కానీ, ఓకే ఇలాంటి లేటెస్ట్ డేటా ఇంజనీర్స్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ రోల్స్ కానీ అలాగా అన్నీ కూడా ఆల్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీని స్టిల్ హైర్ చేసుకుని, బట్ ఎక్కువ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో లైక్ 6+, 5+, 4+ ఇలాగ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నాయి కంపెనీస్. నా ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఫ్రెషర్ అయితే ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఇంక నేను జాబ్స్కి అప్లై చేస్తాను, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానంటే అది ఇప్పుడున్న కాలం వర్కౌట్ కాదు. సో మీరు ఏదో ఒకటి బేసిక్ ఏఏ టూల్స్ నేర్చుకోవడం, క్లౌడ్ నాలెడ్జ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే, నాట్ ఓన్లీ ఆన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అదే మీరు ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్ అయితే మీకు ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ఏవైతే నేర్చుకున్నారో వాటికి ఏఏ ఎనేబుల్డ్ స్కిల్స్ కూడా నేర్చుకోండి. దాని రిలవెంట్వి ఏ ఉంటవి ఏ స్కిల్స్ నేర్చుకోండి అండ్ క్లౌడ్ నాలెడ్జ్ తెచ్చుకోండి. ఈ ఎగ్జిస్టింగ్ స్కిల్స్ ప్లస్ ఏఏ ప్లస్ క్లౌడ్ ఈ 3 ఉన్నాయంటే కాంబినేషన్లో మీకు జాబ్స్ రావడానికి అవకాశం. ఓన్లీ జాబ్స్కి అప్లై చేసి నాకు జాబ్ షార్ట్ లిస్ట్ కావట్లేదు, నాకు అసలు కాల్స్ రావట్లేదు అని వెయిట్ చేయకుండా అనే ఆ టెన్షన్లో పడకుండా మీ సైడ్ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. వన్స్ ఒక్కసారిగా మీకు ఏదైనా ఆపర్చునిటీ రాగానే దాన్ని మీరు ప్రూవ్ చేసుకునేలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇదేంటి ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ కంటెంట్ కావాలంటే మన లక్కీ టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.